कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। షష్ఠోధ్యాయము ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము. ఇది పరిపూర్ణం చేసుకుని మనం ఈవేళ సప్తమోధ్యాయము, అంటే 7వ అధ్యాయములో అడుగు పెడుతున్నాం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. పరమాత్ముడు స్వయముగా మనకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. డైరెక్ట్గా ఇంతవరకు ఇచ్చిందంతా కూడా ఇంట్రడక్షన్ అని అనుకోవచ్చు. ఇప్పటికీ అర్జునులో చాలా మార్పు వచ్చిందనమాట. అయితే ఈ షష్ఠోధ్యాయంలో మనం ఏమైతే చర్చించుకున్నామో ఒక్కసారి వాటిని పునర్విమర్శ చేసుకుని సప్తమోధ్యాయంలో అడుగు పెడదాం. షష్ఠోధ్యాయంలో పరమాత్మ ఏం చెప్పాడంటే, నీవు నీ యొక్క నడతలో ఎంతవరకు నిష్కల్మషమైన ముందడుగు వేస్తావో, ఆలోచన ఉంటుందో, అప్పుడు నీవు చక్కగా నీ కర్తవ్యాన్ని పరిపూర్ణం కలవు. నీలో ఆత్మరూపంలో బుద్ధి రూపంలో నేను ఉన్నాను. కాబట్టి నీవు ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని చెప్తూ, నీవు ఆత్మైవ హి ఆత్మమిత్ర ఆత్మైవ హి రిపుః అని చెప్పాడు. అంటే నీకు నువ్వే శత్రువు అవుతావు, నీకు నువ్వే మిత్రువు అవుతావు. కాబట్టి మంచి చెడు సరి అయినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకో అని చెప్పి, నీవు అందరితో కూడా, జనులందరితో కూడా సమానముగా బ్యాలెన్స్డ్గా ఒక నియంత్రణ కలిగినటువంటి ఒక మానవుడి కింద ఉండాలి. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్పాడు. అంటే నీ విధికి నువ్వే కారకుడు అవుతావు. వెనకతలు నేను ఉంటా, కానీ నీలో నేను ఒక రకమైనటువంటి బుద్ధి ప్రసాదించాను. దానిని ఉపయోగించుకో, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకో, భ్రమలకు లొంగకు అని చెప్తూ ఏ విధంగా ఉండాలి అని చెప్పారు. మనుషుల్లో అనేక రకాల వాళ్ళు ఉంటారు. అందరితో నువ్వు చాలా వరకు ఒకే విధముగా ఉండాలి. సుహృన్మిత్ర ఉదాసీనం. సుహృత్ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించు. మిత్ర స్నేహితులు గౌరవించు. ఉదాసీనులు ఏమి పట్టించుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా ఒక సమానంగా ఉండవు. మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే ఆ సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, తర్వాత సాధువులు ఉంటారు, పాపులు ఉంటారు. రకరకాలైన జనాలు ఈ సంఘంలో నీకు ఎదురవుతూ ఉంటారు. మరి వాళ్ళందరితో కూడా నీవు సమానముగా యూ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ ఏ వెరీ వెరీ పాజిటివ్ అండ్ అడ్జస్టింగ్ కాంప్రమైజింగ్ వే. సర్ది చెప్పుకోవాలి నీకు నువ్వే అని చెప్పారు. ఇప్పుడు మనము సప్తమోధ్యాయంలో అడుగు పెడదాం. జ్ఞాన విజ్ఞాన యోగం. ఇందులో మొదటి శ్లోకమే భగవంతుని యొక్క ఉపదేశంతో ప్రారంభమవుతుంది. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. మయి ఆసక్త మనాం పార్థ. ఓ పార్థ, మయి ఆసక్త మనాం,
నాయందు, మయి అంటే నాయందు మాత్రమే ఆసక్తి కలిగిన వాడివై నువ్వు మనస్సుని పూర్తిగా భగవత్ సంబంధమైన చింతనలో పెట్టుకో. డోంట్ గో ఫర్ యువర్ పర్సనల్ అట్రాక్షన్స్, ఎమోషన్స్. నో. యోగం యుంజన్మదాశ్రయ. ఈ విధంగా కనుక నువ్వు కనుక మనస్సులో నన్నే నింపుకున్నావు అనుకో, యోగం యుంజన్మదాశ్రయ, ఈ విధంగా నన్ను ఆశ్రయించిన వాడివి నువ్వు యోగి అవుతావు, యోగాభ్యాసం చేసిన వాడు అవుతావు, యోగము యొక్క తోడ్పాటుతో ముందడుగు వేసిన వాడు అవుతావు. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. ఇందులో ఏ రకమైనటువంటి సంశయము లేదు. దేర్ ఇస్ నో డౌట్. డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. పూర్తిగా నాది బాధ్యత అవుతుంది. కానీ నడిచేటప్పుడు మాత్రం పూర్తిగా భగవంతునికి సరెండర్ అయి నడవాలి నువ్వు నీ జీవితంలో. దట్ షుడ్ బి దే అని చెప్పారు. అంటే ఇదే భగవద్గీతలో మరొక సందర్భంలో కూడా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః చింతయంతో మాం, నన్ను ఇతరులమైన అన్యమైనటువంటి చింతన లేకుండా అనన్య చింతనతో నన్ను ఎవరైతే భజిస్తారో, నా ఉపదేశాన్ని పాటిస్తారో, నేను చెప్పినటువంటి ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్ని ఎవరైతే అనుసరిస్తారో, హూ ఫాలో మై టీచింగ్స్, డైరెక్షన్స్, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే ఉపాసించినట్లుగా పెడతారో, అనుభవిస్తారో, అడుగు వేసుకుంటూ ముందుకెడతారో, తేషాం, అలాంటి వారిని నిత్యాభియుక్తానాం, నిత్యము నా యందు మనసుంచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యోగక్షేమం వహామ్యం, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళకి భవిష్యత్తు, వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను బాధ్యుడిని అవుతాను. ఎందుకు? వీఆర్ బిలీవింగ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ అంటే పరమాత్మ అంటేనే ఒక గొప్ప సత్శీలము కలిగిన ఒక గొప్ప 3 గుణాల్లో సత్వ రజస్ తమో గుణాలు. సత్వ గుణానికి మనకి ప్రసాదించినటువంటి మహా విశ్వాంతరాత్ముడు, విశ్వ చక్రవర్తి. కాబట్టి ఆ పరమాత్మ ఇచ్చినటువంటి సత్ ఏదైతే ఉందో చింతన, ఆ చింతన మనం కలిగి ఉండాలి అని చెప్పి ఫస్ట్ దాంట్లోనే నన్ను నమ్ముకో, నా మాట విను అంటున్నారు. ఇలాగ నేను చెప్తాను బాగానే ఉంది, కానీ ఈ కోటానుకోట్ల వాళ్ళ మనుషుల్లో కొందరు తప్పటడుగు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, ఈ వేలాది మందికి మన ఈ బోధన చేరుతుంది. వేలాది, ఇక్కడ సహస్రం అంటే 1000 అని కాదు, ఇక్కడ లెక్కలేనన్ని అని అర్థం. సంస్కృతంలో సహస్రం అనగానే 1000 అన్నది కరెక్టే, కానీ అనేక సందర్భాల్లో ఆధ్యాత్మిక విషయాలు తీసుకున్నట్లయితే కోటాను కోట్లు, లెక్కలేనన్ని, లిమిట్లెస్ అని అర్థం. అనేక మంది మనుషులు కశ్చిత్ యతతి సిద్ధయే, చాలామంది బాగా చెప్పారు పరమాత్మ, మనం చెయ్యాలి తప్పకుండా ఇలాగే పాటించాలి అని అనుకుంటారు. అనుకోవడం వేరు, ఆచరించడం వేరు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీ అందరూ చాలా మంచి వాళ్ళే, మనం సత్యమనే పలకలను అని అందరికీ తెలుసు, కానీ పలికేవాళ్ళు ఎంతమంది? కాబట్టి మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. ఇంత వేలాది మందిలో సహస్ర సంఖ్య కలిగినటువంటి జనాలందరిలో మంచి విన్నవాళ్ళు, పరమాత్మ చెప్పిన ఉపదేశాన్ని పాటిద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే, అతి స్వల్పమైన సంఖ్య మాత్రమే పాటిస్తారు. నువ్వు అతి స్వల్పుల సంఖ్యలోకి వెళ్ళకు. నువ్వు మహాత్ములు, యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్యలో, వాళ్ళ యొక్క బృందములో చేరు. ఎందుకండి పరమాత్మ ఉపదేశానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి? భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథ. భూమి
ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. పరమాత్మ మనకి మనం అడక్కపోయినా ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాడండి. ఎన్ని గిఫ్ట్ మనం ఏదో ఒక ఎప్పుడైనా పుట్టినరోజో లేకపోతే పెళ్ళిళ్ళలోనో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామంటే మేము అలా గిఫ్ట్లు పంచిపెట్టాము, గిఫ్ట్లు ఇచ్చామని చెప్పుకుంటాం మనం. కానీ పరమాత్మ మనం అడగకుండా మనకే కాదు, మనుషులకే కాదు, కీటకం నుంచి అనేక రకాలైనటువంటి జంతువులేంటి, వృక్షాలేంటి, తెలియని అనేక రకాలైన జీవరాశులకు గొప్ప గొప్ప గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చాడు ఆయన. ఏమిటా గిఫ్ట్? మనకిచ్చిన గిఫ్ట్ ప్యాక్లో 8 ఉన్నాయి గొప్ప గొప్ప బహుమతులు. ఏమిటా 8? భూమి, ఈ భూమి మీద మనం పుట్టించాడు, భూమి మనకి గిఫ్ట్. ఆపహ, నీరు, మన నీరు లేదే మనం లేము. అనలహ, అగ్ని. వాయు, గాలి. ఖం, ఆకాశము, ఈ శూన్య ప్రదేశం అంతా ఖం, ఆకాశం. మనః, మనస్సు. బుద్ధి, బుద్ధి. అహంకారం, అహంకార అంటే నేను అనే ఒక భావన. అది లిమిట్ దాటినంత వరకు దాని అంత మంచిది లేదు, లిమిట్ దాటితే దాని అంత చెడ్డది. కాబట్టి ఈ 8 పవిత్రమైనటువంటి ప్రకృతి గుణాలు మనకి ఇచ్చాడు. అష్ట ప్రకృతి లక్షణాలు ఇచ్చాడు. ప్రకృతి రష్టత భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టత. ఇవి ఇందులో పంచభూతాలని మనం చెప్పుకుంటాం, పంచ తన్మాత్రలని చెప్పుకుంటాం. పంచభూతాలు మనకి తెలుసు. పంచ తన్మాత్రలు అంటే ఏంటి? శబ్ద, అనేక రకాలైనటువంటి మన వీటితో పాటు కలిసి వచ్చేటటువంటివి పంచ తన్మాత్రలు, పంచ భూతములు, ఇవన్నీ కూడా మనకి పరమాత్మ మనకి ఇచ్చినటువంటివి. ఇది ప్రకృతి. మనమంతా జడ సంబంధమైన వాడు. ప్రకృతి పర సంబంధం, మనం అపర, ప్రకృతి పర. ఈ రకమైనటువంటి ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏంటంటే పరమాత్మ మనం కృషి చేయవలసిన చోట కృషి చేయకుండా అంతా పరమాత్మే అని ఉండాలి అని పరమాత్మ చెప్పటంలా. నీ కృషి నువ్వు చేయి, వెనకాతలు నేనున్నా, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ లాగా నేను ఉన్నాను. ఒక ఆయన పరమాత్మకి చాలా గొప్ప భక్తుడు. ఆ గొప్ప భక్తుడు దేవుడా నన్నే కాపాడు అని ప్రార్థిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక రోజున ఆయన ఒక చెట్టు ఎక్కి ఉన్న సమయంలో చెట్టు మీద కూర్చొని ఏవో పళ్ళు కోసుకుంటున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి వరదలు వచ్చింది, పెద్ద వర్షం వచ్చింది, వరదలు వచ్చేసాయి, నీళ్లు వచ్చేస్తున్నాయి, జనాలందరూ పారిపోతున్నారు, వస్తువులన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ చెట్టు మీద చెట్టు కూడా ఊగిపోతుంది. పరమాత్మ నన్ను రక్షించు, నువ్వే నాకు దిక్కు, నువ్వే దానికి దిక్కు అని అక్కడే అలాగే ఉండిపోయాడు. జనం అంతా పారిపోతున్నారు. కొంతమంది అయ్యా దిగండి, చెట్టు దిగండి, వెళ్ళిపోండి, ఏమైనా ఇదో నన్ను భగవంతుడు రక్షిస్తాడు, నేను భగవంతుడు నేను వేడుకున్నాను, ఆయన రక్షిస్తాడని కూర్చున్నాను. ఈరోజు నీళ్లు పెరిగిపోయాయి, చెట్టు సగం మునిగింది. ఒక పడవ వచ్చింది. ఒక పడవలో కొంతమంది ఎత్తు, బాబు చెట్టు మీద కూర్చుండిపోయావు, చెట్టు పడిపోతుంది, నువ్వు వచ్చేసాయి, పడవలో కూర్చో. లేదు, నాకు భగవంతుడే దిక్కు, నేను భగవంతుడు చెప్పాడు, నేనే అన్ని చేస్తానని చెప్పి ఆయనే అన్నాడు. కొంతసేపు అయ్యాక ఒక దొంగ మీద 2 మనుషులు కూర్చుని వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి ఆ దొంగ మీద వస్తూ రండి మీరు కూడా ఎక్కడి దీన్ని రక్షించుకోండి, మళ్ళీ మునిగిపోతారు అన్నారు. నేను రాను, దేవుడే నన్ను రక్షిస్తాడు. చూస్తుండగా నీళ్ళన్నీ వచ్చే, చెట్టు మునిగిపోయింది, మనిషి చనిపోయాడు. చిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవా, నేను నీ గొప్ప భక్తుడిని, నువ్వు నన్ను రక్షించాలని అనుకుంటూ ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, నా అంత భక్తుడు లేడు, మరి నిన్ను ప్రార్థిస్తే నువ్వెందుకు నన్ను రక్షించలేదు? దేవుడు అన్నట్ట, నేను నిన్ను రక్షించాలని రక్షించకపోవడం ఏంటయ్యా, మొట్టమొదటి జనంలో అందరూ వచ్చారు, ఆ జనంలో ఒక మనిషిలాగా నేను వచ్చి పరిగెత్తని డైరెక్షన్ ఇచ్చిన వాడిని నేనే. తర్వాత పడవలో ఎక్కండి అని పాపం ఒక పడవని పంపించిన వాడిని నేనే. ఒక పెద్ద దొంగ మీద కొంతమంది మనుషులు వచ్చి నిన్ను రావయ్యా, బతకవయ్యా అని చెప్పారు, అలా పంపించిన వాడిని నేనే. నేను
మనుషుల రూపంలో కానీ, సంఘటనల రూపంలో కానీ, ఆలోచన రూపంలో కానీ, మంచి ఆలోచన రూపంలో కానీ, మంచి ప్రయత్నం రూపంలో కానీ అనేక విధాలుగా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను, సలహాలు ఇస్తూనే ఉంటాను, మంచి మార్గంలోకి నెట్టుతూ ఉంటాను. నువ్వు ఆలోచించకుండా దేవుడే ఒక రూపంలో వచ్చి చేయాలనుకోవడం నీ యొక్క మూఢత్వం. కాబట్టి మనలో మంచి బుద్ధి, మంచి ఆలోచన కలిగించేది పరమాత్మే. అది గమనించాలి. ఇది మనం తెలుసుకోవాలి. అంచేత దేవుడు మన చుట్టూ ఇచ్చినటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో, అలాగే పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, మన నుంచి వచ్చే శబ్దం, స్పర్శజ్ఞానం, రూపజ్ఞానం, రసజ్ఞానం, గంధజ్ఞానం, వాసన శక్తి, ఇవన్నీ కూడా పరమాత్మే మనకిచ్చిన గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ ఉపయోగించుకోవాలి. ఈ గిఫ్ట్స్ ఉపయోగించుకునేటటువంటి ఆ వినయ గుణం మనకు ఉండాలి. వీ షుడ్ బి వెరీ ఒబీడియంట్ టు, ట్రస్ట్వర్ది టు గాడ్. అంతేగాని మన నుంచి రక్షిస్తాడు అని అనుకోవడం కూడా అహంభావమే. రక్షించేలా మనం ప్రవర్తించాలి. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని పరమాత్మ అన్నది అదే. భూమి ఆపహ అనవహ వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృత. ప్రకృతిలో ఇవన్నీ నేను సృష్టించి నీకు నేను ఇచ్చాను. పంచతన్మాత్రలు ఇచ్చాను, అనేక రకాలైనటువంటి కానుకలు ఇచ్చాను. ఇవన్నీ కూడా నీవు సద్వినియోగం పరుచుకొని జీవితాన్ని చరితార్థం చేసుకో. యు హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. నేను చెయ్యనిది, నాకు తెలవనిది, నా దగ్గర నుండి రానిది అంటూ ఏది ఉండదు. మయి సర్వమిదం ప్రోతం. అవి మొత్తం సర్వము, సృష్టిలో ఉన్న సర్వము నాకు లోబడి ఉన్నదే, నా సృష్టియే. ఈ విషయం నువ్వు తెలుసుకో. ఎలాగంటే పైకి కనపడదు, నేను కనపడదు ఇలా ఉన్నట్టుగా, కానీ ఇంత రెస్పాన్సిబుల్గా ఉన్నది. నీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. సూత్రే మణిగణ ఇవ. కొన్ని మణులు లేకపోతే రత్నాలు ఒక దండలా కూర్చున్నాయనుకోండి, ఆ మణులన్నీ చక్కగా ఒక దండ రూపంలో ఉండడానికి ఆధారము లోపల ఉన్న దారం. ఆ దారం పైకి కనపడదు. రత్నాలు కనపడతాయి, మణులు కనపడతాయి, పువ్వుల దండ అయితే పువ్వులు కనపడతాయి. కానీ ఈ పువ్వులకు ఆధారము, రత్నాలకు ఆధారము, మణులకు ఆధారము, ఈ అందమైనటువంటి దండ ఇలా తయారవడానికి లోపల ఆధారంగా ఉన్నది ఏంటి? ఒక సూత్రము, ఒక దారము. వీటన్నిటికీ ఆధారంగా బలముగా ఉన్నటువంటిది బిహైండ్ ది కర్టెన్, లోపల ఉన్నటువంటిది అది భగవత్ శక్తి. ఈ సృష్టిలో కూడా అంతే. అందుకని మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఈ మణుల వెనకాతలు ఉన్నటువంటి దారము వంటి వాడిని నేను. ఎలాగంటే రసోహమప్సు కౌంతేయ. సముద్రం, ఆ సముద్ర స్వరూపం నేను, సముద్రంలోని నీరు నేను, సముద్రంలో సంచరించే జీవరాశి నేను. ప్రభాస్మి శశి సూర్యయో. ప్రభా అస్మి శశి సూర్యయో. సూర్యుని యొక్క ఉనికికి కారణము నేను, సూర్య రశ్మి నేను, సూర్యకిరణము నేను. సూర్యుని వల్ల నేను పొందే ప్రయోజనములని నా యొక్క కృపా కటాక్షము వల్లనే. అలాగే శశి చంద్రుని యొక్క ఆ చల్లదనం కూడా నేనే, వెన్నెలకి ఆధారం నేను. ప్రణవ సర్వ వేదేశు. మొత్తం ఈ విశ్వమంతటికి ఆధారమైన ఓంకారం ఏదైతే ఉందో, ఆ ఊమా యొక్క సమ్మేళనంతో ఉన్నటువంటి ఓంకారము, ఈ శబ్దమునకు ఆధారభూతమైనటువంటిది. ఓంకారం అయితే వాణి ఉన్నదో, వేదవాణి ఏదైతే ఉన్నదో, వేదములకు ఆధారమైన ఓంకారం ఏదైతే ఉందో, సృష్టికి ముందు నుంచి ఉన్న ఓంకారం ఏదైతే, ఆ ఓంకారం కూడా నేనే. శబ్ద ఖే పౌరుషం ఋషు. ఈ ఆకాశంలో వ్యాపించే శబ్దము నేను. శబ్దము మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. వెలుగు 2,15,000 కిలోమీటర్లు ఒక్క సెకండ్కి ప్రయాణం చేసి
గ్రహాలని దాటి ప్రయాణం చేస్తుంది. అలాగే ధ్వని కూడా కోటాను కోట్ల కిలోమీటర్ల దూరము ఒక సెకండ్లో వెళుతుంది. అందుకనే ఇవాళ ఇక్కడ కూర్చొని సెల్ ఫోన్లో అమెరికాలో ఉన్న వాటితో చక్కగా మనం మాట్లాడతాం. ఇలా మాట్లాడితే వెంటనే జవాబు. అమెరికా వెళ్ళాలంటే మనకి ఎంత టైం పడుతుంది, అది కూడా ఫ్లైట్లో. అలాంటిది మాట్లాడేటప్పుడు ఒక్క సెకండ్లో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ శబ్దం ఎలా వెళ్తుంది? అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు, విజ్ఞానవేత్తలు ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా ఎలక్ట్రానిక్ వేవ్స్ కూడా సృష్టించి వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవడానికి పూర్వమే భగవంతుని వలన నిర్మాణమైనటువంటి శబ్ద ప్రయాణం ఏదైతే ఉందో అది పరమాత్మ ఇచ్చిందే. కాబట్టి అది ఉందని సైంటిస్టులు కనుక్కున్నారే కానీ ఈ శబ్దము యొక్క ప్రయాణాన్ని సైంటిస్టులు కనుక్కోలే. శబ్దం ఇలా ప్రయాణిస్తుంది అని కనుక్కొని దాన్ని ఉపయోగించారు. మనకి అనేక రకాలైనటువంటి. అలాగే దృశ్యము, చూసేటటువంటి దృశ్యం కూడా ఎక్కడెక్కడో దేశాల్లో ఉంది, మనం చూడగలుగుతాం. అంటే దివ్య దృష్టి పూర్వము తపస్సు చేస్తేనే లభిస్తే ఋషులకి లభించే దివ్య దృష్టి ఈ రోజున ఎవరైనా సరే చక్కగా టీవీ పెట్టుకొని సెల్ ఫోన్ ఆన్ చేసుకొని చూడవచ్చు. అంటే ఆ దృశ్యమానమైన వెలుగు కిరణాలు, ఆ వినడానికి ఉపయోగించేటువంటి శబ్ద కిరణాలు ఇవన్నీ కూడా ఇంత వేగముగా లక్షలాది సెకనుకి లక్షలాది కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగే వెలుగుని, శబ్దాన్ని, వీటన్నిటిని సృష్టించినటువంటి పరమాత్మ ఎంత శక్తిమయుడు, ఆ విశ్వప్రభువు ఎంత గొప్పవాడు మనం అంచనా వేయగలమా? మన విజ్ఞానవేత్తలందరూ కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు వాటిని ఉన్నవి అని కనుక్కొని మనకి ఎలా ఉపయోగించుకోవాలో మనకి తీసుకొచ్చి, అసలు ఏమాత్రం సైన్స్ కూడా తెలియని మన చేత గొప్ప గొప్ప ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఉపయోగించేలాగా వాళ్ళ తపోశక్తిని మనకి ధారపోసి, సైంటిస్టులు కూడా ఋషులే, వాళ్ళ ఆ విధంగా వాళ్ళ పరిశోధనని మనకి ధారపోసి మనకి ఈ రోజున జీవితాన్ని ఎంత సుగమం చేశారు. వీటన్నిటి వెనకాతల ఉన్న గొప్ప అత్యున్నత మహోన్నతమైన గొప్ప దైవిక శక్తి ఏది అంటే అది పరమాత్మ శక్తి. అందుకని అది మనం రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ. ఈ సూర్యుడు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ స్టార్. ఈ సూర్యుడిని మించినటువంటి గొప్ప గొప్ప నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. నక్షత్రాలు మినుకుమని వెలుగుతున్నాయంటే అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద లక్షలాది విస్తీర్ణం కలిగిన మంటలు అవి కదులుతూ ఉంటే అది ట్వింక్లింగ్ స్టార్ కింద మనం చూస్తున్నాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని మనం చదువుకునే ట్వింక్లింగ్ అనేది అదనమాట కారణం. అంటే ఇంత సైన్స్ వెనకాతల ఉన్న భగవత్ శక్తి అసామాన్యం. మనము చేతులెక్కి నమస్కారం చేయడం తప్ప ఏమీ చేయలేం. ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు అని. ఇదే కాదు నాయన, అన్ని జీవరాశుల్లో నేను ఉన్నాను, అవతరించాను. మనం ఒక లెక్కకి దశావతారాలు అనుకుంటున్నాం. ప్రతి జీవంలోనూ అవతరించి ఉన్నాడు పరమాత్మ. మనము చూడాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం, మన దేహం ఒక దేవాలయం. ఈ దేవాలయంలో పరమాత్మ తనకు తానే ప్రతిష్ఠించుకుని ఉండి మనల్ని నడుపుతున్నాడు. ఈ భావన కనుక కలిగినట్లయితే మన శరీరాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. మనం దురలవాట్ల జోలికి వెళ్లకుండా, దురూహల జోలికి వెళ్లకుండా, దుష్ప్రభావాలకి లొంగకుండా, అంత సక్రమమైన సునీతి కలిగినటువంటి చక్కటి ప్రవర్తనలో, ఆలోచనలో మనం జీవితాన్ని గడిపి ధన్యులము అవుతాం, ధన్య చరిత్రము అవుతాం. అందుకనే పరమాత్మ చెప్తున్నాడు వీటన్నిటి సారంగా ఈ శ్లోకము కంఠస్థం చేసి మనం రోజు చదువుకుంటే మనం పొరపాటు కూడా చెడ్డ పనులు చేయం. ఏమిటా శ్లోకం? ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో మనకి అందజేస్తున్నాడు పరమాత్మ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి. ఓ పార్థ, విద్ధి తెలుసుకో. యూ షుడ్ నో and you should understand and you should practically make it in your action. బీజమాం సర్వభూతానాం, సర్వభూతానాం అన్ని జీవరాశుల్లో
అంటే మన కంటికి కనిపించని బ్యాక్టీరియా, చిన్న స్మాలెస్ట్ మైన్యూట్ బ్యాక్టీరియా నుంచి మనం అంచనా వేయలేని ఒక పెద్ద జీవి వరకు సర్వభూతానాం మాం, నన్ను బీజముగా తెలుసుకో. నేను లేకపోతే అవి ఏమి లేవు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇవాళ మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, తిన్నా, ఏదైనా పని చేసుకున్నా, దీని వెనకాతల లోపల మన లోపల బీజ రూపంలో పరమాత్మ ఉన్నాడు. ఈ విషయాన్ని కనుక గ్రహిస్తే పొరపాటు కూడా మనకి చెడ్డ ఆలోచన రాదు. బీజం మాం సర్వభూతానాం విద్ధి. ఇది సనాతనం, అంటే ఇది ఎవర్ గ్రీన్. దిస్ ఈజ్ ఎన్ ఎవర్ గ్రీన్ ట్రూత్. పాస్ట్లో ఉంది, ప్రజెంట్లో ఉంది, ఫ్యూచర్లో ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే ఎలా? బుద్ధిమతామస్మి తేజస్వినామహం. బుద్ధిమంతుల్లో బుద్ధి రూపంలో కనపడతాను నేను. బుద్ధి రూపంలో కనపడడం అంటే యాక్షన్ రూపంలో మనకి తెలుస్తాను అందరికీ. తేజస్వినామ. ఎవరైతే బుద్ధికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ మొహంలో తేజస్సు ఉంటుంది. ఎవరైతే చెడు అలవాట్లకి, చెడు ఊహలకి, చెడు రకాలైనటువంటి జీవితానికి తోవ తప్పినటువంటి దుష్ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళలో తేజస్సు ఉండదు, వాళ్ళ మాటలో బలం ఉండదు, మొహంలో తేజస్సు ఉండదు, జీవితంలో అర్థం ఉండదు. కానీ బుద్ధిని ఉపయోగించుకున్న వాళ్ళకి తేజస్సు ఉంటుంది. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళలో తేజస్సు ఉంటుంది, మంచి ఆలోచన, మంచి పని. కాబట్టి బుద్ధిమతాం అస్మి. బుద్ధిమంతుల్లో బుద్ధి రూపంలో ఐ ఆమ్ దేర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్క్రిషన్. బుద్ధి అంటే ఇంగ్లీష్లో డిస్క్రిషన్, విచక్షణ, జ్ఞానం. వాట్ వీ షుడ్ నాట్ డూ, డోంట్ డూ. వాట్ వీ షుడ్ డూ ఇట్. తేజస్వినామహం. తేజస్సు కలిగిన వాళ్ళలో తేజస్సు రూపంలో ఉంటారు. మనం కొన్ని మంచి గుణాలు, ఒక్క మంచి గుణం కనపడినా దేవుడితో పోలుస్తాం. మనం ఒక ఆఫీసర్ గారు ఉన్నారు, అక్కడ పనిచేసే క్లర్క్. అనుకోకుండా ఆ క్లర్క్కి సెలవు పెట్టాల్సి వచ్చింది. ఆ రోజు వెళ్ళి ఆఫీస్లో చాలా పనులు చేయాలి, చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. కానీ తప్పదు, ఇంట్లో ఎవరికో అనారోగ్యమైంది, తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఫోన్ చేసి, సార్ నేను ఇవాళ కొంచెం మా ఇంట్లో నా మిసెస్కి హెల్త్ బాగోలేదు సార్, తీసుకెళ్ళాలి ఆసుపత్రికి అనగానే ఆ బాసు ఓకే అలాగే సెలవు పెట్టండి, వెళ్ళండి, ఓకే నేను చూసుకుంటానండి అన్నాడు అనుకోండి. ఈయన ఏమంటాడు, నా బాసు దేవుడండి, అడగగానే ఓకే చేస్తే, ఊరికి సెలవు గ్రాంట్ చేస్తే దేవుడు అనేసారు. మనం దేవుడు అని పొగుడుతాం. అడగగానే మన చేతిలో డబ్బులు లేవు, ఓ 100 రూపాయలు ఎవరైనా అప్పిస్తే అబ్బా దేవుళ్ళ ఇచ్చారా, దేవుళ్ళ రక్షించారు అంటాం. అంటే ఒక సుగుణానికే మనం దేవుడు అంటున్నప్పుడు, ఇంత సృష్టికి వెనకాతలు ఉన్నటువంటి ఆ పరమాత్మ బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ఆ పరమాత్మను మనం అంచనా వేయగలమా? గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఈ మాటకి ఫుల్ స్టాపే లేదు. అంటే అంత పరమాత్మ మనలో బీజ రూపంలో ఉన్నాడంటే ఎంత అదృష్టవంతులమో మనము మానవుడిగా పుట్టి. అంటే జీవరాశులు అన్నింటిలోనూ ఉన్నాడు, కానీ మనకి తెలుసుకునే ఛాన్సు మనకుంది. అది బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. తప్పుడు పనులకు ఉపయోగించకుండా ఎవరైతే వాళ్ళ మంచి బలాన్ని ఇతరుల ప్రయోజనానికి ఉపయోగిస్తారో వాళ్ళలో బల రూపంలో నేనే ఉన్నా. బలం బలవతాం చ అహం కామరాగ వివర్జితం. మా కోరికల కోసం ఉపయోగించుకోకుండా ఇతరుల కోసం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోక కళ్యాణమస్తు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉన్న బలం నాదే. నేచర్, దట్ ఈస్ ఎ గిఫ్ట్ గివెన్ బై మీ. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ భూతేషు, ఈ జీవరాశుల్లో ధర్మ అవిరుద్ధ, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఎవరైతే ధర్మ మార్గంలోనే ఉంటారో వాళ్ళల్లో ఉన్నటువంటి కోరిక రూపంలో కూడా నేనున్నాను. అంటే ఆవేశానికి, కావేశానికి, కోరికలకి లొంగిపోకుండా ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చేవాడే నేను. కోరిక రూపమే నేను. విరుద్ధంగా ఉండకూడదు, అవిరుద్ధంగా ఉండాలి ధర్మానికి అని చెప్పారు. ఈ విధంగా చెప్తూ నన్ను చాలామంది పూజిస్తూ ఉంటారు.
నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మయాయాపహృతజ్ఞాన ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినః మూఢా ప్రపద్యంతే నరాధమాః. నేను ఇంత వివరంగా చెప్తున్నానా, కానీ కొంతమంది ఆకర్షణలకి లొంగిపోయి తాత్కాలిక సుఖం కోసం నరుల్లో అధములు, మూఢులు చెడ్డ పనులు చేస్తూ ఉంటారండి కొంతమంది. మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. వాళ్ళలో ఆసురీ గుణాలు పెరిగిపోతూ ఉంటాయి, పెంచుకోకూడదు అలా. ఇక్కడ ఆసురీ గుణాలు అన్న ఆసురం భావమాశ్రిత, రాక్షస ప్రవృత్తి అని చెప్పారు. దీన్ని వివరంగా మనకు 16వ అధ్యాయంలో మొదటి 4 శ్లోకాల్లో చెప్పారు. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకున్నట్లయితే ఈ ఆసురీ ప్రవృత్తి అనేది ఏమిటో తెలుస్తుంది. దైవ అసుర సంపద్ విభాగ యోగం అని 16వ అధ్యాయంలో దైవీ గుణాలు కొన్ని చెప్పారు. ఆసురీ గుణాలు అంటే దేవత లక్షణాలు, రాక్షస లక్షణాలు చెప్పారు. ఈ ఆసురీ గుణాలు అన్నవి ఏమిటంటే దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ అన్నారు. దంభము, ప్రౌడ్ గర్వం, దర్పము పటాటోపం, షో లేనిదంతా పటాటోపం. మనం మంచివాళ్ళని కాకపోయినా మంచివాళ్ళలాగా నటించాలి, డబ్బులు లేకపోయినా ఉన్నవాళ్ళ నటించాలి. లేనిపోయిన గొప్పలకి పోయి చివరికి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలి. దంభ దర్ప దురభిమాన, మన మీద మనకి అక్కర్లేని దురభిమానం. అసలు మన మీద మనకి దురభిమానం ఉండకూడదు, ఇతరుల మీద ప్రేమ ఉండాలి. సంఘంలో అందరికీ మన తోటి మానవుల మీద, తోటి జీవరాశి మీద ప్రేమ ఉండాలి. మన మీద మనకి సెల్ఫ్ పిటీ ఎక్కువ. నాకు అలా ఉంది, నాకు జలుబు చేసింది, నాకు జ్వరం వచ్చింది, నేను ఇల్లు అయిపోయాను, నేను పడిపోయాను, మన గురించే మనం ఆలోచిస్తాం. సెల్ఫ్ పిటీ అంత దుర్లక్షణం ఇంకోటి లేదు. మనకి పిటీ, జాలి ఎవరి మీద ఉండాలి? మన చుట్టూ ఉన్న జనుల మీద ఉండాలి. వాళ్ళ మీద మనం జాలి పడితే వాళ్ళకి మన మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. మన పనులు కూడా, మన సమస్యలు కూడా ఈజీగా పరిష్కారం అవుతాయి. మన మీద మనం జాలి పడితే మనకి మంచి చేసుకోలేము, ఇతరులకు మంచి చేయలేము. సెల్ఫ్ పిటీ ఈజ్ ది వరస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్. సెల్ఫ్ పిటీ నో, డోంట్ పిటీ యువర్ సెల్ఫ్. అది ఆసురీ గుణం. దంభ దర్ప దురభిమాన, క్రోధ అయిందని కానీ కోపం రాకూడదు. మహాత్మా గాంధీకి కోపం ఎక్కువ. ఆయన ఏం చేశాడు? ఆ కోపాన్ని బ్రిటిష్ వాళ్ళ మీదకి మళ్ళించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అది కరెక్ట్. ఆ కోపం అనే గుణాన్ని దుర్గుణాల మీదకి మళ్ళించండి, మనం అంతా సుగుణవంతమైపోతాం. కాబట్టి దంభ దర్ప దురభిమాన క్రోధ పారుష్యము, మాట్లాడితే మంచిగా మాట్లాడాలి. ఇంతకుముందు అనుకున్నాం 6వ అధ్యాయంలో మంచిగా మాట్లాడాలి, అందరితో బాగుండాలి, చెడ్డవాళ్ళతో కూడా బాగుండాలి, మంచి వాళ్ళతో కూడా బాగుండాలి, ఏమీ వేరే తెచ్చుకోకూడదు. సుహృత్ మిత్ర ఉదాసీన ఆ శ్లోకాలను మనం నేర్చుకున్నాం. అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో క్రోధం ఉండకూడదు, పారుష్యం ఉండకూడదు. అంటే ఆ రఫ్ టాక్ అనేది ఉండకూడదు, అజ్ఞానం అనేది పెంచుకోకూడదు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. ఇక మంచి గుణాలు ఏం చెప్పారు? దైవిక గుణాలు ఏం చెప్పారు? అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యం అక్రోధ, త్యాగశాంతిరపైసనం, దయాభూతేషు అలోలుప్వం, మార్దవం హ్రీహి అచాపదం, తేజ క్షమా ధృతి శౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ లక్షణాలు 25 చెప్పారు. వాటికి ప్రయత్నం చేసినట్లయితే వెరీ ఈజీ. ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే జీవితము చక్కగా హాయిగా వడ్డించిన విస్తరి వలె కన్నుల పండగగా, సంతోషంగా, సంతృప్తికరంగా, వెరీ సాటిస్ఫైడ్ లైఫ్ మనకి సాగుతుంది. కాబట్టి దైవీ గుణాన్ని అలవర్చుకోవాలి, ఆసురీ గుణాన్ని దూరం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మయాయ అపహృత జ్ఞాన ఆసురం భావమ.
ఆసురీ భావాలు, ఆసురీ ఆచరణ ఉండకూడదు. ఇలా నన్ను పూజించినట్లయితే చక్కగా నేనంతటా వ్యాపించి ఉన్నాను, సర్వవ్యాపిని. విశ్వే వ్యాపైతేతి విష్ణు. విష్ణు అంటే అర్థమే అది అని మనం తెలుసుకున్నాం. ఇలాంటి వాళ్ళు భక్తులు నలుగురు ఉంటారు నన్ను ఆశ్రయించిన వాళ్ళు. ఎవరా నలుగురు చెప్తున్నారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధ భజంతే మాం. ఈ జీవరాశుల్లో నన్ను 4 రకాలుగా పూజించేవాళ్ళు, 4 రకాల మార్గాల్లో పూజించేవాళ్ళు ఉన్నారు. 4 మార్గాలు మంచివే. ఏది అన్నిటికంటే ఉత్తమం అది ఎన్నుకుంటే మంచిది. ఏమిటా 4? జనా సుకృతిన అర్జున. వీళ్ళందరూ కూడా సుకృతే, పుణ్యం. వీళ్ళంతా పుణ్యం చేసిన వాళ్ళు. ఆర్త జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఓ భరతర్షభ, ఆర్త కష్టాల్లో ఉన్నవాడు. తను ఆ కష్టాల్లోంచి బయట పడలేడు. నా వల్ల కాదు నాయనా, నువ్వే దిక్కు అని ప్రార్థిస్తాడు. అలాంటి వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్తగా వాళ్ళని రక్షించి వాళ్ళ ఏదైతే కోరిక ఉందో దాన్ని సఫలీకృతం చేస్తాను. జిజ్ఞాసు. కొంతమంది కష్టాల్లో ఉంటేనే ప్రార్థించడం కాదు, జిజ్ఞాసు ఇది నేర్చుకుందాం, ఇదేదో తెలుసుకుందాం, మంచి మార్గం ద్వారా భగవంతుడిని స్మరిద్దాం అని జిజ్ఞాసు నాలెడ్జ్ ద్వారా, జ్ఞానము ద్వారా, తెలుసుకోవడం ద్వారా అన్వేషించి దేవుణ్ణి భజించేవాడు కొందరు ఉంటారు. అర్థార్థి. కొంతమందికి ఏవో కోరికలు ఉంటాయి. ఆర్తి అని ఇందాక అనుకున్నది బాధలు వచ్చినప్పుడు. అర్థార్థి అంటే కోరికలు ఉంటాయి, బాగా జీవనం పెడుతూ ఉంటుంది, కానీ కొన్ని కోరికలు ఏవో ఉంటాయి. ఆ కోరికలు డబ్బు లేదు, అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు, నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, నాయన నా సొంత ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చినట్లయితే నేను వచ్చి తిరుపతి వచ్చి నేను మొత్తం మొక్కు చెల్లించుకుంటాను నాయన అని మొక్కుకుంటారు. ఒక కోరికతో మొక్కుకుంటున్నారు. అర్థార్థి. అర్థం అంటే ఒక కోరిక, ధన కావచ్చు, ఇంకోటి ఏదో సంతృప్తి కావచ్చు. వీళ్ళు ముగ్గురు కాకుండా జ్ఞాని అని ఒకడు ఉంటాడు. వాడికి ఆ కోరికలు ఉండవు, బాధలు అయినా ఏదైనా జ్ఞానము చేత కోరుకుంటాడు, జ్ఞానం చేత భజిస్తూ ఉంటాడు. సర్వోత్తముడు అతను. ఈ నలుగురు కూడా నాకు నన్ను భజించడానికి ఇదైన వాళ్ళే. కాబట్టి వీళ్ళని నేను సుకృతులు అనే అంటాను. వీళ్ళ నలుగురు కూడా నా యొక్క ప్రేమను సంపాదించిన వాళ్ళే, నా యొక్క కృపా కటాక్షాలు పొందే అర్హత ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి చతుర్విధ భజంతే మాం జనా సుకృతిన అర్జున. ఆర్త. ఆర్తుడు అంటే ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు, నీళ్ళలో దిగాడు, నీళ్లు తాగుదామని దిగాడు. దిగేటప్పటికి మొసలు పట్టుకుంది కాదు. మొసలు పట్టుకునేటప్పటికి ఏం చేశాడు? ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి అవక చివరికి పరమాత్మని ప్రార్థించాడు. పరమాత్మను ప్రార్థించి ఎవరిని చేయ జలించి జగం ఎవ్వాలి లిందు. తర్వాత పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలో ఇవ్వడు, వాణి ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేయడానని శరణంబు వేయడాడు. అప్పటికి ఏమైంది? పరమాత్మ అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ వెంటనే బయలుదేరి వచ్చి, ఇక ఆ పరమాత్మ వచ్చిన కథ అంతా వేరే ఉంది. లక్ష్మి ఆయన వెనక లక్ష్మి, ఆయన వెనక గరుడాడు వారు, ఆయన వెనక చక్రము శంఖము అవన్నీ కూడా వచ్చాయి. ఆయన హఠాత్తుగా బయలుదేరి ఆ మొర వినగానే వచ్చేసి రక్షించాడు. చక్రము వేసి ఖండించాడు, మొసల్ని ఖండించాడు. ఆర్తుల్ని రక్షించడానికి మన వాళ్ళు చెప్పే ఉదాహరణ ఇది. అలాగే అర్థార్థి. అర్థార్థి అంటే ఒక కుచేరుడు వాళ్ళ భార్య చెప్పింది, మీ స్నేహితుడు అన్నారు కదా కృష్ణుడిని, ఆ కృష్ణుడు దగ్గరికి వెళ్ళి అడగండి, మాకు ఇల్లు లేదు, ఏమీ డబ్బు లేదు, చాలా కష్టపడిపోతున్నాను అడగనంటే భార్య బలవంతం మీద కొన్ని అటుకులు తీసుకుని వచ్చాడు. చూస్తే ఈయన అటుకులు పెట్టాడు, కానీ అడగలే పరమాత్మని. అడగకుండా ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద భవనము, ఆ భవనం నిండా పరిచారికలు, చాలా ధనంతో కూడినటువంటి అంతా అడగకుండానే పరమాత్మ ఇచ్చేశాడు. ఆయన అర్థార్థి. అలాంటివి ఎన్నైనా మనకు ఉదాహరణలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దొరుకుతాయి. అలాగే జిజ్ఞాసు.
జిజ్ఞాసు అంటే పరీక్షణ్ మహారాజు ఒక ఆపదలో పడిపోయాడు. పొరపాటున ఒక మునికి, ఒక ఋషికి ఆ సర్పాన్ని, మెడలో సర్పాన్ని వేయడంతో నువ్వు 7 రోజుల్లో చనిపోతావు అని శాపం వచ్చింది. 7 రోజుల్లో చనిపోతావు అన్నప్పుడు 7 రోజులు ఎందుకు వృధాగా ఇది చేయడం అని ఆ 7 రోజులు కూడా సుఖమహర్షి దగ్గర కూర్చొని ఎన్నో విషయాలన్నీ ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎక్కడెక్కడో గురువుపదేశం పొందుతూనే ఉన్నాడు. అలా పొంది చేసేటప్పటికి చివరికి ఆ పరీక్షణ్ మహారాజు తరించాడు. అంటే జిజ్ఞాసు అయిపోయాడు. ఎలా జిజ్ఞాసు అవడంతో ఏమైంది, ఆ పరీక్షణ్ మహారాజుకి చివరికి ఆయనకి ఆ శిక్ష కాకుండా ఆయనకి మోక్షం, తర్వాత పరమాత్మ యొక్క కృప లభించింది. అంటే జిజ్ఞాసు పరీక్షణ్ మహారాజు, అలాగే గజేంద్రుడు, అలాగే కుచేలుడు, ఇలాగ మనకు ఎంతోమంది దొరుకుతారు. ధ్రువుడు కూడా తపస్సు చేసి పరమాత్మను సాక్షాత్కరించుకున్నాడు. అలాగే జ్ఞాని అన్నవాడికి ఇలాంటి కోరికలు ఉండవు. ఎప్పుడు నిరంతరం మహాజ్ఞానంలో ఉంటాడు. ఆ జ్ఞాని అని బోర్డు కూడా పెట్టుకోడు. జ్ఞాని అని మనకి చూడగానే తెలియదు. అతనితో సహవాసం చేస్తే తెలిస్తే తెలవచ్చు. ఆయన అది కూడా ఆశించడు. ఒక గుళ్ళో ఒక ఆయన భిక్ష చేసుకుని బతికే ఒక ఆ పరమ పేదవాడు గుడికి వెళ్ళి అప్పుడే గుడి మూసేస్తున్నారు, తాళాలు వేస్తున్నారు. సరే నమస్కారం చేసుకున్నాడు. మరి ఏదో ఇంత ప్రసాదం పెట్టారు, చాలా పేదవాడు, తిన్నాడు. రాత్రి పడుకున్నాడు, గుళ్ళోనే పడుకున్నాక మర్నాడు తెల్లవారుజామున గుడికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. పూజారులు కూడా, అర్చక స్వాములు కూడా వచ్చారు. తాళం తీద్దామని ఆ లోపల గర్భాలయం ద్వారం తీద్దామని చూసేటప్పుడు ఒక మనిషి పడుకుని ఉన్నాడు. ఆయన కాళ్ళు దేవుడి వైపు పెట్టి, తల దానికి అటువైపు పెట్టుకుని, కాళ్ళు దేవుడి వైపు పెట్టున్నాయి, ఆ తలుపుల వైపు పెట్టున్నాయి. కోపం వచ్చింది. అక్కడ ఒక ధర్మకర్త కూడా ఆ టైంకి వచ్చాడు ఏదో పని మీద. ధర్మకర్తకి, అర్చక స్వాములకి, వచ్చిన భక్తులకి అందరూ ఏమిటి కాళ్ళు దేవుడి వైపు పెట్టావు, దేవుడి వైపు కాళ్ళు పెట్టుకోవచ్చా అని కోపం వచ్చి అరిచారు. అరిస్తే లేచి, స్వామి దేవుడు పొరపాటు అయిపోయింది స్వామి, దేవుడు ఎటువైపు లేడో చెప్పండి, అటువైపే పెట్టుకుంటా కాళ్ళు అన్నాడు. అంటే ఈ జ్ఞాని పరమాత్మ సర్వాంతర్యామి అని గ్రహించిన మహాజ్ఞాని. ఆయన పడుకున్నాడు. ఆయన కాళ్ళు పెట్టిన వైపు పరమాత్మే ఉన్నాడు, తల పెట్టిన వైపు పరమాత్మ ఉన్నాడు, కుడి చేతి వైపు పరమాత్మ ఉన్నాడు, ఎడమ చేతి వైపు పరమాత్మ ఉన్నాడు, పైన కింద పరమాత్మ ఉన్నాడు, ఆయనలోనూ పరమాత్మ ఉన్నాడు, విశ్వమంతా పరమాత్మ ఉన్నాడు అన్న జ్ఞానం కలిగిన వాడు అతను. జ్ఞానులు పైకి తెలవరు. మనం తెలుసుకుని వారికి శుశ్రూష చేయాలి. కాబట్టి చతుర్విధ భజంతే మాం జనా సుకృతినః అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ 4 అణుగుల్లో నువ్వు జ్ఞానిగా ఉండాలి అని నా అభిప్రాయం. జ్ఞానిగా యోగాన్ని అభ్యసించి, యోగం అంటే ఏం లేదు, అది ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ కాదు, అది కూడా మంచిదే. కానీ కర్తవ్య నిర్వహణ అనే యోగము ఉంది చూసావా, అది చాలా గొప్పది. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యో యో యాం యాం తనుం భక్తః. యో యో అంటే యహ యాం యాం తనుం భక్తః శ్రద్ధయాచ. యహ ఎవరైతే యాం యాం తమం భక్తః వాళ్ళు భక్తులుగా మారి, వాళ్ళు ఎవళ్ళైతే వాళ్ళుగా భక్తులుగా మారి, భక్తులుగా రూపొంది, జ్ఞానము చేత కానీ, జిజ్ఞాస చేత కానీ, ఆర్తి చేత కానీ, ఏ విధంగా అయినా సరే భక్తులుగా మారుతారు. శ్రద్ధయా అర్చితం ఇచ్చతి, శ్రద్ధతో అర్చిస్తారు. అర్చించడానికంటే అంటే పూజా విధానం కావచ్చు, తపస్సు కావచ్చు. కానీ నిజ జీవితంలో ప్రవర్తన ద్వారా కూడా అర్చనే. సత్య ప్రవర్తన అర్చనే, సత్యశీలత అర్చనే, భగవంతుడికి అర్చన కింద సమానం. సత్ప్రవర్తన అర్చనే.
ఏ దుర్గుణాలకి లొంగకుండా ఉండడం కూడా అర్చనే. సుగుణాలతో మూర్తి ఊహించడం అర్చనే. మన ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్ చక్కగా ఉందనుకోండి, స్పాట్లెస్గా, మచ్చ లేకుండా, అది భగవద్ అర్చనే అవుతుంది. తస్య చలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం. కాబట్టి ఇదేది కూడా నాకు తేడా తెలియదు, అందరినీ నేను ఒకటే అనుగ్రహం చూపిస్తాను. ఇది పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఇది ఎంత గొప్పదో చూడండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. వేద అహం సమతీతాని. అహం నేను, వేద వేద అంటే తెలుసు, నాకన్నీ తెలిసినదే. అహం వేద, నాకన్నీ తెలుసు. సమతీతాన్ని సంపూర్ణంగా తెలుసు. వర్తమానాన్ని, ఇప్పుడు జరిగేవి తెలుసు, వర్తమానంలో జరిగేవన్నీ నాకు తెలుసు. భవిష్యాన్ని, భవిష్యత్ అంతా కూడా నా జ్ఞానంలోనే ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు సృష్టించడం నేనే. భూతాన్ని, పాస్ట్, గతం కూడా నాది. భూత, భవిష్యత్, వర్తమానాలు మూడు కూడా నా స్వరూపమే. పాస్ట్ టెన్స్, పాస్ట్ లైఫ్, ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. నాకు లేనిది, నాకు తెలవనిది, నీకు నేను ఇవ్వనిది లేదు. మాంతు వేదన కశ్చన. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి నాకున్నటువంటి ఈ కృప అనేది నువ్వు మర్చిపోకుండా ముందడుగై. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముచ్ఛేన ద్వంద్వమోహేన భారత. ఇచ్ఛ రాగం, అట్రాక్షన్, ద్వేషం, హేట్రెడ్, వద్దనుకోవడం. ఈ రెండు మోహాల్లో పడకు, ద్వంద్వాలకు అతీతంగా ఉండు. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు వీటికి లొంగవద్దు. లలితా సహస్రనామంలో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, స్వరూపిణి అని అమ్మని కీర్తిస్తారు. అటువంటి ఇచ్ఛాశక్తి నాదే, జ్ఞానశక్తి నేనిచ్చిందే, క్రియాశక్తి నేనే ఇచ్చే. ఆ విధంగా సర్వధారా సుప్రతిష్ట సర్వసద్రూపధారిణి. అమ్మవారంటే పరమాత్మే. పరమాత్మ మొత్తం అంతా సృష్టి అంతా సృష్టించి అందులోకి అవతరించాడు, దిగి వచ్చాడు అనేది తెలుసుకోవాలి. కాబట్టి వీటిని మనము ఎట్టి పరిస్థితుల్లో క్లేశము కొనుక్కు తెచ్చుకోకూడదు. క్లేశములు అంటే బాధలు. అజ్ఞానం అనేది ఒక బాధ, రాగం అనేది ఒక బాధ, అస్థిరత, సంగమము అనేది ఒక బాధ, ఖర్చు అనేది ఒక బాధ, ఆదాయం అంటే ధనం కోసం బాగా ఆక్రోశించి ధనం కోసం పెరపరలాడడం, ద్వేషం అనేది ఒక క్లేశం. ఈ క్లేశాలు పంచక్లేశాలకి దూరంగా ఉండు. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్యయతంతి ఏ తే బ్రహ్మ తద్విదుఃకృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మమ ఆశ్రిత్య యతంతి ఏ ఎవరైతే జర, వృద్ధాప్యము, మరణము, మరణించిన తర్వాత మోక్షము నన్ను ఆశ్రయిస్తారో, అంటే జీవితం అంతా నన్ను ఆశ్రయించే ఏ క్షణమైనా నా వల్లనే అనేది తెలుసుకొని ఆ విధమైనటువంటి జీవిత యొక్క గమనాన్ని వాళ్ళు ఎంత పాటిస్తారో, ఏ బ్రహ్మ తద్విదుఃకృత్స్నం అధ్యాత్మం కర్మచ అఖిలం, అఖిలమైనటువంటి కర్మని వాళ్ళు చేయగలిగి ఉంటారు. కాబట్టి తెలుసుకోవాలి. ఈ పరమాత్మని మనం తెలుసుకుని చక్కగా ముందడుగు వేసినట్లయితేనే అప్పుడు అహం వేద, నాకు అన్నీ తెలుసు అన్నారు పరమాత్మ. మనలో ఉన్న పరమాత్మ మనకు కూడా ఇప్పుడు పురుష సూక్తంలో చెప్తారు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, తర్వాత సర్వాణి రూపాణి విజిచ్చధీర నామాని కృత్వా అభివదంజలాస్తే అని మంత్రం పురుష సూక్తంలో. వేదాహం ఏతం పురుషం మహాంతం, ఈ మహాంతుడైనటువంటి పురుషుడి గురించి నేను అర్థం చేసుకున్నాను. ఏమిటంటే అన్నీ ఆయన తెలుసండి.
వేదాహమేతం పురుషమాంసం ఆదిత్యవర్ణం తమసస్తు పారి. ఆయన ఎవరు? ఆదిత్యవర్ణము అంటే అది దితి, అదితి. దితి అంటే చ్యుతి, నాశనం కలిగి. అదితి అంటే నాశనము లేదు. ఆదిత్యవర్ణము ఇది ఈ శూన్య రూపంలో ఆకాశం అంతా వ్యాపించున్నటువంటి వాడు, ఆ విశ్వమంతా వ్యాపించడం ఉంటాడు. తమసస్తు పారే, తమసస్తు పారే. తమస్సు అంటే చీకటి, చీకటి అంటే ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానానికి అవతల ఒడ్డున ఉన్నాడు. మనం అజ్ఞానానికి అవతల ఒడ్డున పరమాత్మని మనం గ్రహించి మనస్సులో స్థాపించుకోవాలి. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర, అన్ని జీవరాశులను విచిత్య సృష్టించిన వాడు పరమాత్మ. మీరు భగవద్గీత చూడండి, పురుష సూక్తం చూడండి, శ్రీ సూక్తం చూడండి, రామాయణం, భారతం, అన్ని వేదాలన్నీ చూడండి. పరమాత్మ యొక్క తత్వము సకల వ్యాపకుడు, సర్వవ్యాపకుడు పరమాత్మ అని మనకి అవగతం అవుతుంది. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే. ఈ పేర్లు కూడా అన్నీ ఆయనే. ఇప్పుడు మన చేత మన ఇంట్లో పుట్టిన ఒక పిల్లవాడికి ప్రసాద్ అని పేరు పెట్టామనుకోండి, ఆ ప్రసాద్ అనే పేరు పెట్టాలి అని మనకి తట్టే ఆ బుద్ధిని, మనస్సుని, ఆ కుతూహలాన్ని, ఆ నాలెడ్జిని, విజ్ఞానాన్ని ఇచ్చినవాడు పరమాత్మ. సో ఈ పేరు పెట్టించినవాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ మనకి ఆకలి పుట్టించేది ఆయనే, సంతృప్తినిచ్చేది ఆయనే, భోజనం రూపంలో ఆయనే, అన్నీ ఆయనే. కాబట్టి ఈ యజ్ఞమంతా ఆయనే. యజ్ఞపతి యజ్ఞాంగో యజ్ఞవాహన, యజ్ఞకృతి యజ్ఞభూ యజ్ఞ సాధన, యజ్ఞాంతకృతి యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ. అన్నము ఆయనే, అన్నాదము, అన్నము ప్రసాదించిన వాడు అనేక రకాల పంటల రూపంలో ఆయనే. ఆకలి ప్రసాదించిన వాడు ఆయనే, సంతృప్తి ప్రసాదించిన వాడు ఆయనే, అన్నీ ఆయనే. వాట్ నాట్, లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. అది అందులో ఉన్న అర్థం. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదు ప్రయాణకాలే చ మాం తే విదుర్యుక్తచేతస. స అధిభూతాది దైవం మాం స అధియజ్ఞంచ ఏ విదు ప్రయాణకాలే చ మాం తే విదుర్యుక్తచేతస. అంటే అధిభూతం, అధిదైవం, అధి యజ్ఞము అని మూడు ఉన్నాయి. అధిభూతము మన ప్రాపంచిక కర్మలకు సంబంధించింది, దైవ జ్ఞానానికి సంబంధించిన అధిదైవికం. అధియజ్ఞము ఆ దైవ జ్ఞానానికి సంబంధించిన ప్రాక్టికల్ కర్మ అనేదంటే మన డ్యూటీ, జీవిగా కర్మయోగిగా మనం చేస్తుంది. కాబట్టి అధిభూత, అధిదైవ, అధియజ్ఞాలు అన్నిటికీ కూడా స్వరూపం ఆయనే. కాబట్టి సా అధిభూతాది దైవం మాం నన్ను అధిభూతాది దైవంగా తెలుసుకో, అధియజ్ఞముగా తెలుసుకో, అధిభూతాది దైవంగా తెలుసుకో, అధియజ్ఞముగా తెలుసుకో, అధిదైవంగా తెలుసుకో. ప్రయాణకాలేపిచ మాం తే విదుర్యుక్తచ. ప్రయాణకాలేపిచ అంటే మరణము యొక్క సమయములో కూడా నన్ను నీవు మరిచిపోకుండా ఉండు, నిన్ను నేను చూసుకుంటాను. అంటే ప్రయాణకాలము అంటే చిట్ట చివరి క్షణము అని అర్థం, చిట్ట చివరి దశ. ఆ చిట్ట చివరి క్షణములో కూడా నన్ను నువ్వు మర్చిపోవద్దు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక కథలో, అజామీరుడు కథలో, నారాయణ 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 కొడుకుని పిలిచాడు. కొడుకుని పిలిచినా కూడా అది పిలుపు పరమాత్మ పేరు కాబట్టి ఆ పరమాత్మే వచ్చి రక్షించాడు. అంత దయామయుడు, ఎంత దయామయుడు అండి! ఆహా, అటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము పరిపుష్టం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకొని జీవితంలో అన్వయము చేసి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని మన నిరంతరము కృషి చేసి చూపుకోవాల్సినటువంటి పరిస్థితి అది మనకి భగవద్గీత ప్రసాదించింది. కులశేఖర్ అనే ఒక గొప్ప ఆళ్వార్, ఆయన మహారాజుగా ఉంటూ ఆళ్వారుగా మన వాళ్ళు కీర్తిస్తారు. ఆయన ఏమంటారంటే, ప్రాణప్రయాణ సమయే కపవాదపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. నేను ఎప్పుడు నిన్ను పూజిస్తూ నీ గురించే నామం కీర్తిస్తూ ఉంటాను. ఎందుకంటే చనిపోయేటప్పుడు కీర్తించచ్చులే అని అనుకుంటే ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలుస్తుంది? ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠ అవరోధన విధం స్మరణం కుతస్తే. ఆ సమయాన్ని ప్రాణం పోయేటప్పుడు కంఠం పాడైపోయింది అనుకోండి, అసలు అనడానికి నోరే లేదనుకోండి, స్పృహ లేదనుకోండి, అన్ని రోగాలే ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పరమాత్మ యొక్క పేరుని మనం ఉచ్చరిద్దామన్నా కష్టమే.
కీర్తిద్దామన్నా భజన కీర్తించాలి అని ప్రార్థిద్దామంటే కష్టం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త పడాలి. పరమాత్మని మనం ఓపిక ఉన్నప్పుడే పరమాత్మని మనము చేసే పనిలో చూడాలి. పనిలో చూసి పనిని సక్రమంగా చేస్తే నీ పని నువ్వు చేసినట్లయితే చక్కగా అది పరమాత్మ యొక్క కృషి కోసం నీవు చేసిన యొక్క కృషి, పరమాత్మ యొక్క కృప కోసం నువ్వు చేసిన అవిశ్రాంతమైన కృషి. సో వాట్ ఎవర్ వీ డూ ప్రాక్టికల్లీ, ఇఫ్ వీ డూ ఇట్ వితౌట్ ఎనీ అట్రాక్షన్స్ ఇన్ ఏ డివైన్ వే, surrendered way, definitely you will be the person who will receive the grace of God, kindness of God అని మనకి చెప్తూ, సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చెయ్యే విధు ప్రయాణ కాలేపి చమాం తే విధులు యుక్తచేత. కాబట్టి ఆ విధంగా నా యొక్క రక్షణ నీకు ఎప్పుడు లభిస్తుంది అని వాగ్దానం చేసి ఆశీర్వదించి ఒక ధైర్యాన్ని స్థాపితం చేసినటువంటి పరమాత్మ ఈ సప్తమోధ్యాయంలో మనకి ప్రాక్టికల్గా మనకి ఉపయోగించేటువంటి, అంటే కర్మయోగి వలె ఉండవలెను అని మనకి దీని సారాంశాన్ని బోధిస్తున్నారు. ఓం తత్సదితి శ్రీమత్సు భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే. Yeah.